ప్రధాని మోడీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే టీడీపీ ఇతర పక్షాలకు ప్రజలు దూరం అవుతారని బీజేపీ ఎంపీ హరిబాబు హెచ్చరించారు. మోడీ పర్యటనలోపే విశాఖ రైల్వే జోన్పై సానుకూల స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన హామీలు నెరవేర్చే విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చట్టంలో పొందుపరిచిన కాంగ్రెస్ అసలైన దోషి అంటున్న ఎంపీ హరిబాబుతో మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మార్చి 1న ప్రధాని పర్యటన సందర్భంగా ఏం చెప్పబోతున్నారు? వరాల జల్లు కురిపిస్తారా? ఇలాంటి అంశాలు ప్రస్తుతం వేడెక్కుతున్న తరుణంలో ప్రధాని పర్యటన అడ్డుకోవడానికి అటు టీడీపీ కానీ మిగిలిన వామపక్షాలు కానీ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి. మనతో ఎంపీ హరిబాబు గారు ఉన్నారు. హరిబాబు గారు, ప్రధాని పర్యటన అంటేనే గతంలో అమరావతిలో చూసాం, ఇప్పుడు తాజాగా విశాఖ కూడా వస్తున్నారు. అమరావతిలో ఏమీ చూడలేదు మీరు. అమరావతిలో సభ చాలా సజావుగా జరిగింది. కొద్దిమంది నల్ల బెలూన్లు వదిలారు. దానికి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పారు. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు దిష్టి తీస్తారు, ఆ దిష్టి బొమ్మలు లాంటివి అని చెప్పారు. కాబట్టి గుంటూరులో సభ చాలా బాగా జరిగింది. విశాఖలో సభ ఏంటి ప్రత్యేకంగా ఉండబోతుందో అంటే విశాఖపట్నం నేతలు, బీజేపీ నేతలు ముఖాల్లో ఒక కళ కనిపిస్తుంది. ఏమైనా వరం ప్రకటించే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి 90% అంశాలు ఆంధ్రప్రదేశ్కి నెరవేర్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంకా 3-4 అంశాలు రావాల్సి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది విశాఖపట్నంలో ఏర్పాటు చేయవలసిన రైల్వే జోన్. ఈ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఆకాంక్ష. దీన్ని నెరవేర్చాలని చెప్పి మేము నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది. వారికి దీని యొక్క పూర్వోపరాలన్నింటినీ కూడా వివరించాం. వారు దాన్ని సానుకూలంగా స్పందించారు. మా విశ్వాసం రైల్వే జోన్ ప్రకటన సాధ్యమైనంత త్వరలోనే వస్తుందని, వీలైతే ప్రధానమంత్రి గారి పర్యటనకు ముందే రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. సార్, ఒకటి మీరు ఒకవైపు కృషి చేస్తున్నాం అంటున్నారు, మరోవైపు గంటా ఇంట్లో టీడీపీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. మోడీ సభను ఎలా అడ్డుకోవాలన్న ప్లాన్తోనే ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? మోడీ సభను ఎవరూ అడ్డుకోలేరు. అలా అడ్డుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజాస్వామ్య విధంగా ఆలోచించడం లేదని అర్థం. ఒకటి సార్, ఫైనల్గా ఈ హోదా విషయంలో ప్రత్యేక చట్టంలో లేకపోవడం వల్లే, చట్టంలో పొందుపరచకపోవడం వల్లే హోదా ఇవ్వలేము అన్నది ఒకటి కొత్తగా మెలిక పెడుతున్న పరిస్థితి. వాళ్ళ ప్రత్యేక హోదా విషయంలో చట్టాన్ని చేసిన వాళ్లే, చట్టం చేసినప్పుడు చట్టంలో పెట్టడానికి మనసొప్పన వాళ్లే ఇవాళ చెప్తున్నారు ప్రత్యేక హోదాని ఆపే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని. నేను వాళ్ళని అడిగేది ఒకటే ప్రశ్న, చట్టాన్ని చేసింది మీరు, ఆ రోజు అధికారంలో ఉన్నది మీరు ఏమి రాస్తే అది చట్టం అయ్యేది. ఆ రోజున మీరు సంతకం పెట్టి చట్టం చేయకుండా, ప్రత్యేక హోదాని చట్టంలో పొందుపరచకుండా ఏ శక్తి ఆపిందో ముందు సమాధానం చెప్పి రేపు ఏ శక్తి ఆపలేదో చెప్పండి. ఇది బీజేపీ శ్రేణులు అయితే చాలా ధీమాగా ఉన్నాయి. మోడీ సభను ఖచ్చితంగా సక్సెస్ చేస్తామన్న ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టీడీపీ కానీ ఇతర పక్షాలు కానీ ప్రత్యేక హోదా అంటే మోడీ పర్యటన అడ్డుకునేందుకు ఎలాంటి పన్నాగాలు చేసినా ఫలించవని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మోడీ పర్యటన ముందే ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందన్న భావన అయితే బీజేపీ శ్రేణుల నుంచి కనిపిస్తోంది. ముఖ్యంగా రైల్వే జోన్ విషయంలో కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి విభజన చట్టంలో అంశాలన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశాం, మిగిలినవి కూడా పూర్తి చేసే పనిలో ఉన్నామంటూ బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఏమైనప్పటికీ ఒకవైపు మోడీ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు, దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు పోటాపోటీగా వ్యవహరిస్తున్న వేళ విశాఖ రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ శివతో ప్రసాద్, AP 24/7.